హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు కొండపల్లి ఫోర్ట్ చూపిస్తాకైతే నేను వెళ్తున్నాను అనమాట. చూశారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయో, పైకి వెళ్ళే దారి అన్నమాట. ఇది మన విజయవాడ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత మన నిజాం కాలేజ్ అని ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఆ రోడ్లో నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకు వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఫోర్ట్. చూశారు కదా కోతులు, మనం వెళ్ళే దారిలో కోతులు అయితే మనకు బాగా అట్రాక్ట్గా ఉంటాయి అనమాట. రోడ్డు కూడా చాలా కరువుస్గా ఉంటాయి అనమాట. రౌండ్గా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసినట్టయితే మీరు చూసారు కదా ఎంత పెద్ద కరువు వచ్చిందో. అటు నుంచి కూడా వస్తూ ఉంటారు, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా కోతులన్నీ రోడ్డు పక్కనే ఉంటాయి. మీరు పైకి వెళ్ళేటప్పుడు అయితే మనకి స్టార్టింగ్లో పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ పర్మిషన్ అన్ని తీసుకున్న తర్వాత పైకి పంపుతారు అనమాట. మనం పైకి వచ్చేసిన తర్వాత దానికి దారి ఏంటంటే మనకు అక్కడ రాసి ఉంటుంది అనమాట. బాగా పైకి వచ్చేసిన తర్వాత చూసారు కదా, మనం ఇలా ఈ మట్టి రోడ్లోకి ఎంటర్ అవ్వడం, కానీ ఈ మట్టి మనకి ఈ రోడ్డు తగిలిద్ది అనమాట. ఈ రోడ్డు నుంచి మనం స్ట్రైట్గా వస్తే మనకు ఫోర్ట్కి వచ్చేస్తాం అనమాట. చూసారు కదా, ఇదే మన ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. పక్కనే పార్కింగ్ పెట్టుకుంటాం. ఆ ఫోర్ట్ పక్కనే మన మసీదు ఉంటుంది అనమాట. మసీదు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ ఫారెస్ట్లో ఆ పక్కన చెరువు చూసినట్టయితే ఎంతో సుందరంగా ఉంటుంది. అది మనకు చాలా లుకింగ్ గేట్ దగ్గర అలా మన టైమింగ్స్ వేసి ఉంటాయి అనమాట. టికెట్ కౌంటర్ అనమాట. ఇది టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్తే ఇది మన స్టార్టింగ్ అనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్స్. వావ్ కదా, నేను ఏదో ఈ కోట మొత్తం కొనేద్దామని అనుకున్నా, కానీ కొనలేకపోయాం ఫ్రెండ్స్. ఏమన్నా చెప్పారు, అది మ్యూజియం అనమాట. మ్యూజియంలో ఎంట్రన్స్ అని అలా ఉంటుంది. మన స్టార్టింగ్ మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంలో నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మ్యూజియం చూసి ఆ తర్వాత లోపల ఫోర్ట్లోకి వెళ్తాం. ఇక్కడ చూసారు కదా సింహం ఉందన్నమాట. అది అప్పట్లో అలా చెక్కారనమాట. సింహంలాగే ఉందనుకుంటా, కానీ మీదకి వస్తాను భయం వేస్తుంది నాకు. వెంటనే బాబు ఎదురుని పక్కకి వెళ్ళాం అనమాట. అక్కడ చూసినట్టయితే మనకి ఏనుగు ఉందన్నమాట. ఏనుగైతే బాగా చెక్కారు కరెక్ట్గా. ఆ ఏనుగు తొండలాగుతున్నాను కానీ తన్నిద్దామని భయం వేసింది. ఈ లోపల వేరే పక్కన ఉంటే అటు చూస్తాకి వెళ్ళానమాట. ఇంకోటి చూసినట్టయితే మనం అప్పట్లో అలా చెక్కుతున్నారన్నమాట రాళ్ళ మీద. ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నమాట మ్యూజియంలో మనం చూడడానికి. చూసారు కదా ముస్లిం లాంగ్వేజ్లో అక్కడ ఒకటి రాశారనమాట. అక్కడ అది ఓకే, మనం చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ వర్డ్స్ ముస్లిం రాసిన వర్డ్స్ అనమాట. ఇంకా మనం ఎదురుకి వెళ్తూ ఉంటే అలాగా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే అప్పుడు రాజులు అలా ఉండేవారు అనమాట. అవి కూడా పెట్టారు అక్కడ. ఎప్పుడు పుట్టారో ఏంటో అని. ఆయన పుట్టినప్పుడు మనం ఎక్కడ ఉంటాం కూడా తెలీదు. ఇంకా మనకి చాలా ఉన్నాయి చూపించాల్సింది. చూద్దాం మనం ఇంకా చూసారు కదా అలా ఉంటుంది. ఇదే నేను ఆలోచించా, ఏంట్రా ఇది మన మండీ రెస్టారెంట్లో ఉంటుంది చూడు సిట్టింగ్, అలా ఉంది అని అనుకున్నా. కానీ అప్పట్లో రాజులు అక్కడ కూర్చొని పరిపాలించేవారంట. అదే సింహాసనం టైప్ అనమాట. నేను అనుకున్న మండీకి తిందామని, భోజనం తెచ్చుకుని తిందాం అనుకున్నా, కానీ ఏమంటారని తెచ్చుకోకుండా సైలెంట్గా వచ్చేసాను అనమాట. ఇంకా చూసినట్టయితే గుండెప్పట్లో రాజులు వాళ్ళందరూ అనమాట. వాళ్ళంతా ఆ ఫొటోస్ కూడా మనకి అక్కడ పెట్టుంటాయి అనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే కిల్లా ఫోర్ట్, కొండపల్లి కిల్లా ఫోర్ట్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి వేరే ఏరియల్ వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం మనకి ఒక మ్యాప్ రూపంలో ఉంటుంది అనమాట. చూసారు కదా, మనం ఎటు తిరిగి ఎక్కడి నుంచి వస్తాం అది మొత్తం మనం చూస్తాం అనమాట. కొండలో అంతా మనం తిరుగుతాము లోపల. అది మొత్తం మనకి ఇక్కడ చూపించారు. చూసారు కదా అంతా ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏ ఫోర్ట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం చూపించారన్న డిస్ప్లేలో. మొత్తం ఏ ఫోర్ట్ ఎక్కడ ఉంది ఏంటి అని. అది కొండపల్లి ఫోర్ట్లో ఇప్పుడైతే మనం ఉన్నాం అన్నమాట. అది అక్కడ ప్రతి ఫోర్ట్ ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అది చూసారు కదా. కొండపల్లి ఫోర్ట్లో మనం అయితే ఉన్నాం అన్నమాట. ఇంకా మనం చూసినట్టయితే అప్పట్లో బొమ్మలు అలా చేసేవారు అన్నమాట. మట్టి బొమ్మలు అది ట్రెడిషనల్ అనమాట. ట్రెడిషనల్ ఎలా ఉంటారో ఏంటో అని. చూసారు కదా బొమ్మలు ఎంత అద్భుతంగా వాళ్ళు అప్పట్లో చేసేవారంటే అదండి. కొండపల్లి టాయ్స్ చూసారు కదా, అవి మనం టచ్ చేస్తా ఉండదు. ఇక్కడ ఎవరో తలకాయ లేని మనిషి ఉన్నారు, రాజుగారు అనుకుంటా. మనం ఒకసారి వెళ్ళి రాజుగారిని చూద్దాం, తలకాయ పెట్టి మన తలకాయ ఎలా ఉంటుందో. చాలా దారుణంగా ఉన్నాం. కత్తిపట్టు లాదాం అనుకున్నాం కానీ గుచ్చిపోద్దే పొడిసేద్దాం భయం వేద్దాం. మనం సైలెంట్గా వెళ్ళి నెక్స్ట్ మ్యూజియం అయిపోయిన తర్వాత ఇది లోపలికి వచ్చిన తర్వాత ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో ఫోర్ట్. అప్పట్లో రాళ్ళు చూసారు కదా, ఆ రాళ్ళతో అసలు ఎలా కట్టారో నాకే షాక్ వేసింది. ఎంత అడవిలో, ఎంత దట్టమైన అడవిలో. చూసారు కదా మొత్తం అంతా అన్ని రాళ్ళతోనే. ఇది ఆ అడవిలో ఉన్న ఒక సీక్రెట్ డోర్ అన్నమాట.
ఆ సీక్రెట్ డోర్లో నుంచి వెళ్తే మనకు భయం వేసింది, అంతా అడవిలాగా ఉంది కాబట్టి భయం వేసింది లోపల. చూసారు కదా చుట్టూ ఎంత గ్రీనరీ, అసలు ఆ చెట్లు పెయింట్ కొట్టుని మనం పెట్టిన చెట్లులాగా ఉన్నాయి, అంత బాగున్నాయి అన్నమాట. ఇవి మనం ఆర్టిఫిషియల్గా పెట్టిన చెట్లులా ఉన్నాయి కానీ కాదు, న్యాచురల్గా వచ్చినాయి. చాలా గ్రీనరీగా చాలా చాలా బాగుంది మొత్తం. మనం అక్కడి నుంచి చూస్తే చూసారు కదా ఎంత దట్టమైన అడవిలో నుంచి వెళ్ళాలంటే లోపలికి. ఇది చూసినట్టయితే అక్కడ చెరువు ఉందన్నమాట ఒకటి, ఆ చెరువులో వాటర్ ఉండిపోయి అలా ఉందన్నమాట, గ్రీన్ కలర్గా అయిపోయింది మొత్తం చెరువు అంతా. ఆ రాళ్ళు దిక్కుంటా అది చాలా డేంజర్గా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ కూడా మనకి సెంటిమెంట్స్ ఉన్నాయి, లవర్స్ దీన్ని కూడా వదలలేదబ్బా మనోళ్ళు. ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, ఆ చెట్టుకి కూడా మొత్తం అవన్నీ కట్టేశారు, కచ్చీపులు గిచ్చీపులు అన్నీ కట్టేసి మా లవ్ సక్సెస్ అవ్వాలని కొంతమంది రాసి ఆ అడవిలో కూడా. చూసారు ఆ చెట్టుని అలా చేస్తారు. నెక్స్ట్ మనం వెళ్ళేది రాయల్ ప్యారల్స్ అనమాట. అక్కడ మనకు మ్యాప్ వేసి ఉంటుంది, అక్కడ మనం చూసుకుంటే వెళ్తామే. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో, ఎంత డేంజర్గా ఉంటుందో చూద్దాం అనమాట. చూసినట్టయితే మనం మొత్తం చాలా సందుబందులు ఉన్నాయన్నమాట. అప్పుడు చూసారు కదా అంత దట్టమైన దారి ఉందో అక్కడ, ఎందుకు లేని మనం రిస్క్ చేయడం మళ్ళీ ఇటు వెళ్తున్నాం అనమాట. చూసినట్టయితే మనం ఇప్పుడు అలా మెట్లు ఎక్కుంటూ అలా వెళ్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మీ అందరూ చాలా పాములు ఉంటాయి ఇక్కడ, పెద్ద పెద్ద పాములు తిరుగుతుంటాయి. అంత అడవిలో పాము లేకుండా అయితే ఉండదు కదా. చూసారు కదా అప్పట్లో అలాగా, అసలు ఎలాగా కనెక్టివిటీ అలాగా కూడా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మనం అసలు కనెక్షన్స్ ఎలా పెట్టారో వాళ్ళు, ఒకదారి నుంచి ఒక దారికి వెళ్తాకి ఎంత అడవిలో అని నాకు చాలా వింతగా ఆలోచిస్తున్నాను అనమాట. చూసినట్టయితే మనం ఈ చివరి నుంచి ఇప్పుడు మనం చివరికి వెళ్ళిన దారిన తర్వాత మనకు ఆ వ్యూ చూసినట్టయితే మనకు చాలా రిలాక్స్ కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా రిలాక్స్కి మనకి ఆ ఇబ్రహీంపట్నం ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ పీస్ఫుల్గా అనేది. అది కొంచెం చూసారు కదా ఆ కొండలు, ఆ చివరి చూసారు కొండలు, మధ్యలో ఊరు, ఆ ట్రైన్ వెళ్ళే దారి కదా. చూసినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మనం జారిపోతూ ఉంటుంది. చూసారు కదా అదిగోండి మొత్తం వ్యూ అంతా ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది. ఎంత అడవిలో ఎంత దారి, ఎంత కోట, అసలు నాకు చాలా ఇదిగా అనిపించింది. అప్పట్లో పుట్టిన బాగుండేదేమో, ఎంత బాగుండేది రాయల్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నడిచి నీరసం వచ్చేసింది, అమ్మ అయ్యా అనుకుంటా. మనకు ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు కింద కూర్చుంటాకి ఒకసారి చూసుకున్నాం ఏమైనా ఉన్నాయని, చూసుకొని మనం ఇప్పుడు కూర్చుంటున్నాం అనమాట. అబ్బా అక్కడ కూర్చున్నది ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చొని మన వ్యూ అలా చూస్తుంటే చాలా చాలా బాగుందన్నమాట. చూసారు కదా వ్యూ ఎంత అట్రాక్టివ్గా ఉందో మనకి మొత్తం చుట్టూ, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆ కోటలోనే కొన్ని గదుల్లాగా అవి ఉన్నాయి, అలా సగం ఉన్నాయి. వాటిలోనే మనం చూసుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. చూసినట్టయితే ఇది ఒక బ్రిడ్జ్ లాగా వేసారనమాట, అటు వెళ్తాకి ఇటు వెళ్తా ఒక కనెక్టివిటీ అన్నమాట. అది కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉందన్నమాట ఆ బ్రిడ్జ్ కూడా. చూసారు కదా ఆ కోటలో నుంచి మనం ఇటు వస్తాకనమాట. మన వెనకాల చూసినట్టయితే అక్కడ ఆ రాయళ్ళు కూడా ఎంతో గట్టిగా ఉన్నాయన్నమాట. చూసి మీరు ఒకసారి చూడండి. మనం చూసినట్టయితే అక్కడ ఒక సీతకు ఒక చిలుక ఉందన్నమాట, దాన్ని ఒక జూమ్ చేసి చూద్దాం అన్నమాట. కనిపించిందా మీకు? కనిపడలేదా? అదిగోండి గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుందా రాయి దగ్గర. తర్వాత ఇది మన రోడ్ పైకి వెళ్ళే దారిలోనే ఒక స్టాప్లో ఆగి మేము తీసాం అనమాట. చూసారు కదా లోయ, మనకు వచ్చే రోడ్డు, ఆ సైడ్ వ్యూ అనమాట. స్ట్రైట్గా కొండల మధ్య ఎదురుగా చూడండి ఒకసారి, ఎంత బాగుందన్నమాట. మొత్తం మనం చూసినట్టయితే మొత్తం గ్రీనరీ. ఇది ఒక రోడ్ అనమాట, మధ్యలో ఆగి మేము ఒకసారి తీసాము. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనం చూడడానికి కూడా కొంచెం పీస్ఫుల్ మైండ్గా ఉంటుంది మనకి. ఒక్కసారి వెళ్తే చాలా బాగుంటుంది అసలు. సాటర్డే సండే మటుకు జనం. ఈ దారి అయితే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. మన సెకండ్ టర్నింగ్లో ఇక్కడ ఒక చిన్న దారిలా కనిపిస్తుంది అనమాట మీకు పైకి ఎక్కేటప్పుడు. చూడండి, మనం ఈ లోపల నుంచి చాలా దట్టమైన అడవిలో నుంచి మనం వాటర్ ఫాల్స్లోకి వెళ్ళాలి. ఇదే రూట్ అనమాట. చాలా కొంచెం రిస్క్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాం అందరూ. ఆ రాళ్ళు జారిపోతూ ఉంటాయి అనమాట. చూసారు కదా మనం నడుస్తున్నప్పుడు కూడా చాలా ఇదిగా ఉంది. మొత్తం చూసారు కదా ఎదురు అడవి ఎంత దిట్టంగా ఉందో. మనకు ఆల్రెడీ చాలా వాటర్ సౌండ్ అనిపిస్తుంది అక్కడ. మనకి వాటర్ చాలా ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉందన్నమాట. చూసారు కదా మన అడవి, చూసారు కదా ఎలా ఉందో, మొత్తం గుబురుగా పట్టేసి ఉంది. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరితో వెళ్ళేటప్పుడు మట్టికి. అది అలా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట.
మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం అలా నడుచుకుంటూనే వెళ్తూనే ఉంటేనే మనకి వాటర్ సౌండ్ వస్తూనే ఉంటుంది మనకు దారిలో. చూశారు కదా, మనకు వాటర్ సౌండ్ వినపడుతుంది అక్కడ. చూద్దాం అక్కడ ఎదరికి వచ్చేసామా లేదా ఇంకెదరికి వెళ్ళాలా అని. ఓకే, చూసారు, అది ఆల్రెడీ మనకు చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఒకటి కనిపించింది అనమాట. స్టార్టింగ్లోనే వాటర్ అయితే చాలా న్యాచురల్గా ప్యూర్గా వస్తున్నాయి అనమాట. అసలు ఆ సౌండే మనకు ఒక వైబ్ వచ్చేది. వాటర్ అంటే తెలుసు కదా మనకి, వాటర్ అంటే ఎంత ఇష్టమో. చూసారు కదా వాటర్ అనమాట. వాటర్ మీకు చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. అది స్టార్టింగ్లో తగిలిద్ది. అదిగోండి వాటర్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందో అనేది మనం ఒకసారి చూపిద్దాం. చాలా పై నుంచి ఎక్కడి నుంచి దారదారుగా అటు ఇటు తిరుక్కుంటా, వంపులు తిరుక్కుంటూ వస్తుంది అనమాట మనకు వాటర్ అనమాట. చూసారు కదా, నెక్స్ట్ డైరెక్ట్ మన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది అన్నమాట వాటర్ ఫాల్స్ అన్నమాట, మెయిన్ వాటర్ ఫాల్స్. చూసారు కదా ఎంతో బాగుందన్నమాట, ఎంతో బాగుంది. చూసారు కదా వాటర్ కూడా ఎంత న్యాచురల్గా, అసలు ఫ్లోటింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీకు కొత్త కంటెంట్స్తో కొత్త వాటర్ ఫాల్స్ అన్నీ చూపించుకుంటా మీ ముందుకు వస్తాను. నేను మీ అఖిల్ సైన్ ఇన్.